అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు ఇలా 10 మినిట్స్‌లోనే బ్రెడ్ రస్మలై చేసి పెట్టండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. నిజంగా అంత సూపర్‌గా యూనిక్ రెసిపీ ట్రై చేయండి. మరి ఈ యొక్క బ్రెడ్ రెసిపీని ఏ విధంగా చేశానో చూడాలి అనుకుంటే వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ స్టెప్, ఒక బౌల్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకోవాలి. 1.5 స్పూన్ల బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండేది తీసుకోవాలి. 2 స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమీలా వచ్చేంత వరకుగా మిక్స్ చేయాలి. చూడండి, ఇలా క్రీమీలా రావాలి. నేనైతే అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. దీంట్లోకి 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి నార్మల్ టెంపరేచర్లో ఉండే మిల్క్ వేసుకొని బాగా ఈ యొక్క మిశ్రమాన్ని క్రీమీలా అయ్యేంత వరకుగా కలుపుకోవాలి. ఇలా క్రీమీని రెడీ చేసుకొని సైడ్కి ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. అదే 1/2 కప్పుతో పాలు రూమ్ టెంపరేచర్లో ఉండే మిల్క్ కూడా తీసుకున్నాను. అదేవిధంగా 3 స్పూన్ల చక్కెరను వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసమే 1/2 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసుకొని బీటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మనము గ్యాస్ ఎక్కడే కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి చక్కెర కరిగేంత వరకుగా, మిల్క్ పౌడర్ కలిసేంత వరకుగా ఉండలు లేకుండా బాగా ఈ విధంగా కలుపుకొని దాంట్లో కొన్ని బాదం పలుకులను, అదేవిధంగా జీడిపప్పు, మీ దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని ముక్కల్లా కట్ చేసుకొని వీటిల్లో కలిపి పక్కన ఉంచుకోండి. తర్వాత స్టెప్ 3 చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు పాలు వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉండే పాలు. దాంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. షుగర్ పౌడర్ బాగా కలిసేటట్టుగా మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిని కూడా సైడ్కి ఉంచుకోండి. తర్వాత వచ్చేసి స్టెప్ 4 అండ్ ఫైనల్ స్టేజ్. మనకు కావాల్సిన బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి. తర్వాత ఏదైనా టిఫిన్ తీసుకోండి. ఇలా రౌండ్గా రావాలి. బ్రెడ్కి సెంటర్లో ఈ విధంగా పెట్టుకుంటూ రౌండ్గా ఈ యొక్క బ్రెడ్ స్లైస్ అనేది కట్ చేసుకోవాలి. మీ దగ్గర కుకీ కటర్స్ కనుక ఉన్నా తీసుకోండి. ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. పెద్ద సైజు కనుక అయితే ఒకే దాంట్లో 4 పీసులనే వస్తాయి. ఇవి చిన్న సైజు బ్రెడ్ కాబట్టి నాకు ఒక్కొక్క బ్రెడ్కి ఒక్కొక్కటే వచ్చింది. ఇలా కావాల్సినన్ని తీసుకొని ముందుగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనము చక్కెరను, ఈ యొక్క పాలను మిశ్రమాన్ని కలిపి సైడ్కి ఉంచుకున్నాం కదా, ఆ యొక్క బౌల్ తీసుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ ముక్కని దాంట్లోకి ఇలా డిప్ చేయాలి. 2 అరిచేతుల మధ్యలో ఈ యొక్క స్లైస్ని పెట్టుకుంటూ ఇలా ఎక్స్ట్రా ఉంటున్న పాలను ఈ విధంగా పిండి వేయాలి. కొంచెం స్మూత్గా పిండండి. అవన్నీ పగలకుండా చూసుకోవాలి. ఇలా ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి. ఒకసారికి 2 చేసుకొని ఆ తర్వాత మిగతా అవన్నీ చేసుకోండి. ఇలా ముందు ఒక 2 ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనము ఫస్ట్లో క్రీమ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, బటర్ యొక్క క్రీమ్ని, దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క బ్రెడ్ని తీసుకొని ఆ యొక్క క్రీమ్ని సెంటర్లో రౌండ్గా మన యొక్క క్రీమ్ బిస్కెట్కి క్రీమ్ ఏ విధంగా అయితే ఫిల్ చేస్తారో ఆ విధంగా మనం దీంట్లోకి ఇలా ఫిల్ చేయాలి. తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దీనిపైనకి ఈ విధంగా పెట్టుకుంటూ లాస్ట్ అంచులను సీల్ చేయాలి. కొంచెం ఇలా రౌండ్గా ప్రెస్ చేసామంటే బాగా సీల్ అవుతుంది. ఇలా ఈ విధంగా అంటించుకొని ఏదైనా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వెంటనే ఈ యొక్క బ్రెడ్ని అనేది పెట్టుకుంటూ రావాలి. ఇలాంటి ప్లేట్ తీసుకున్నాను నేను. దాంట్లోకి
ఇది అనేది సెంటర్లో పెడుతున్నాను. తర్వాత మిగతావన్నీ చుట్టూ రౌండ్గా పెట్టుకుంటాను. ఒకదానికి ఒకటి కొంచెం డిస్టెన్స్గా ఉండేటట్టుగా ఇలా ఉంచుకోవాలి. తర్వాత సెకండ్ స్టెప్లో మనము బాదాం పాలు తయారు చేసుకున్నాం కదా, ఆ యొక్క మిల్క్ దీని పై సైడ్ నుంచి ఈ విధంగా వేసుకోండి. ఇవన్నీ డిప్ అయ్యేటట్టుగా బాగా వేసుకోవాలి. అంతే, బ్రెడ్ రస్మలై రెడీ. చాలా చాలా సింపుల్గా ఉంది కదా. మీకు కనుక ఫ్రిడ్జ్లో ఉంచుకొని తినాలి అనుకుంటే బాగా చిల్డ్గా ఒక 2 అవర్స్ కోసం రిఫ్రిజిరేటర్లో ఉంచుకోండి, చిల్డ్గా సర్వ్ చేయండి. నేనైతే ఇంకా పిల్లలు ఆగలేకపోతున్నారు, వెంటనే సర్వింగ్ అనేది చేసేస్తున్నాను. నచ్చితే లైక్ వేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి యూనిక్ రెసిపీస్ కనుక నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.